ఫ్రెండ్స్ ఈరోజు మరి ప్రతి సెషన్లో కూడా మనకి నేత్ర మేడం గారి క్లాసులు ఆఖరి 3 రోజులు మనం పెట్టుకోవడం జరుగుతుంది. సో చివరి రోజు మరి మేడం గారి ఆధ్వర్యంలోనే మనం అనుభవాలన్నీ కూడా తీసుకోవటం జరుగుతుంది. సో కాబట్టి ఈరోజు మరి మనకి అద్భుతమైన జ్ఞానాన్ని అందించడానికి గౌరీ బిదనూర్ కర్ణాటక నుంచి నేత్ర మేడం గారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్. సో మేడంకి ఒకసారి మనం క్లాప్ చేస్తూ సాదరంగా క్లాస్కి ఆహ్వానిద్దాం. సో ఈ 3 రోజులు కూడా అద్భుతమైన సెషన్, ఎవరు మిస్ అవ్వద్దు. సో క్లాస్ అయిపోయాక మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మేడం క్లారిఫై చేస్తారు. దయచేసి అందరూ శ్రద్ధతో వినవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మనందరి గురుగారైన బ్రహ్మర్షి డాక్టర్ సుభాష్ పత్రిజీ గారి ఆత్మ చైతన్యానికి మరియు గురుమాత స్వర్ణమాల పత్రియమ్మ గారికి నా ఆత్మ అనంత కోటి ప్రణామాలను తెలియజేస్తూ, ఇక్కడ విచ్చేసి ఉన్న అంత ధ్యాన బాంధవులకు, ఆస్ట్రల్ మాస్టర్స్ కు, యూట్యూబ్ లో వింటున్న అంత ధ్యాన బాంధవులకు నా హృదయపూర్వక నమస్కారాలను తెలియజేస్తూ, మాస్టర్స్, మనము ఈరోజు ఎంతో అద్భుతమైన జ్ఞాన ధ్యానాన్ని చేశాం. పౌర్ణమి రోజు ఈ పౌర్ణమి ఎనర్జీస్ ని రిసీవ్ చేసుకుంటూ చక్కగా ధ్యానాన్ని చేద్దాం. పౌర్ణమి రోజు చేసే ధ్యానం చాలా చాలా ప్రాముఖ్యమైంది. మన పిఎస్ఎస్ఎం ప్రిన్సిపల్స్ ని మనం గమనించినట్టయితే, ఆ పిఎస్ఎస్ఎం ప్రిన్సిపల్స్ లో 18 ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఒక ప్రిన్సిపల్ మనకు ఈ పౌర్ణమి రోజు పౌర్ణమి ఎనర్జీస్ ని రిసీవ్ చేసుకుంటూ మనం ధ్యానం చేయడం. ఆ ఎనర్జీస్ ని ఎక్కువ ఎక్కువ రిసీవ్ చేసుకోవడానికి ఈరోజు ఎంత ఎక్కువ సాధ్యమైతే అంత ఎక్కువ సేపు ధ్యానంలో కూర్చోవడం మాస్టర్స్. అలాంటి అద్భుతమైన రోజు మనం ధ్యానాన్ని చేసాం మాస్టర్స్. చక్కటి ఎనర్జీస్ ని రిసీవ్ చేసుకున్నాం. ఎనర్జీస్ ని అయితే రిసీవ్ చేసుకున్నాం, మరి ఎనర్జీ మేనేజ్మెంట్ గురించి మనకు తెలియాల్సి ఉంటుంది. అలాగే మన ఎనర్జీస్ దేనికి మనం స్పెండ్ చేస్తున్నామన్న ఒక క్లారిటీ మనకు ఉండాల్సి ఉంటుంది. ఆ ఎనర్జీ స్పెండ్ చేయడం ఎప్పుడు కూడా కాన్షియస్నెస్ తో, ఎరుకతో స్పెండ్ చేయాల్సి ఉంటుంది. కాన్షియస్నెస్ లేదా ఎరుకతో స్పెండ్ చేయాలంటే దానికి తగిన జ్ఞానం మన దగ్గర ఉండాల్సి ఉంటుంది. అంటే బండి చేతిలో ఉంది కానీ నడపడం తెలిస్తేనే సరిగ్గా నడపగలుగుతాం. బండి ఉంది కదా అని నడపడం తెలియకుండా ఎక్కేస్తే ఏమవుతుంది? యాక్సిడెంట్స్ అయిపోతుంటాయి. లేదా మనల్ని ఎవరైనా వచ్చి గుద్దేస్తారు, లేదా మనం ఇంకెవరైనా వెళ్ళి గుద్దేస్తాం, లేదా ఏ చెట్టుకో ఇంకో దానికో వెళ్ళి గుద్దేస్తాం. అంటే అది ఇబ్బంది అయిన పరిస్థితే కదా. వెహికల్ ఉన్నా కూడా సరిగా నడపడం రాలేదు కాబట్టి ఏదో ఒక ఇబ్బంది ఎదుర్కొన్నాం. అలానే ధ్యానం చేస్తున్నాను, నేను ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాను, కానీ మీరు ధ్యానంలో వచ్చే ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నారు కదా, అవేవి నాకు ఇంకా రావట్లేదు, ఎన్నో రోజుల నుంచి చేస్తున్నాను, మరి ఎందుకు అంటే ఆ ధ్యానంలో పొందిన శక్తిని సరిగ్గా వినియోగిస్తున్నామా లేదా, ఎరుకతో ఉన్నామా లేదా, ప్రతిదీ కూడా భూత స్థితిలో నేను గమనిస్తున్నానా లేదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. అందుకనే మనం 3+2+1 ఫార్ములాని చక్కగా అడాప్ట్ చేసుకోవాలి అని చెప్పేది. అంటే 3 hours ఆఫ్ మెడిటేషన్, 2 hours ఆఫ్ సజ్జన సాంగత్య, మరి 1 hour ఆఫ్ స్వాధ్యాయ. అంటే మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకోవడం. ఈ 3+2+1 ఫార్ములాని చక్కగా అడాప్ట్ చేసుకున్నప్పుడు ఎంత బ్యూటిఫుల్ గా ఈ ప్రాపంచిక జీవితాన్ని జీవిస్తున్నామో మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మాస్టర్స్. మరి అలాగే ఇలాంటి అద్భుతమైన కాన్షియస్నెస్ తో మనం జీవించాలి, ధ్యానం ఎనర్జీస్ తో అన్నప్పుడు మనకి ఇక్కడ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ని మనం గమనించాలి. ఏంటంటే, మరి నేనేమో చాలా చక్కగా సాధన చేస్తున్నాను, మరి అలాగే ఎరుకతో కూడా జీవించడం ట్రై చేస్తున్నాను, ప్రాక్టీస్ చేస్తున్నాను, అయినా కూడా ఏవేవో డిస్టర్బెన్సెస్, ఆ డిస్టర్బెన్సెస్ వల్ల నేను ఉండవలసిన విధంగా ఉండలేకపోతున్నాను, ఎందుకు అన్న ఒక ప్రశ్న అరైజ్ అవుతుంది. ఉండవలసిన విధంగా అంటే హాయిగా నిత్యం ఆనంద స్థితిలో అన్నీ
నిత్యం ఆనంద స్థితిలో అంటే ఏ ఎమోషన్స్ లేకుండా మనం ఆనందంగా ఉండలేమండి. అన్ని ఎమోషన్స్ ఉండాలి, కానీ అన్ని ఎమోషన్స్ ని కూడా ఎలా గమనించాలి అన్న శక్తి లేదా సాక్షిభూత స్థితి మనకు రావడానికి తొందరగా ఆ స్థితికి చేరుకోవడానికి మనకు అవ్వట్లేదు. ఎందుకు అన్నప్పుడు ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, మనము మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన తల్లి మన తండ్రి ఎటువంటి స్థితిలో ఉన్నారు, అది నా మీద ప్రభావం చూపిస్తోందా? ఆ ఒక విచారాల వల్లే నేనిప్పుడు ఈ ఆనంద స్థితిని చేరుకోలేకపోతున్నానా అన్న ప్రశ్న మనం వేసుకోవాల్సి ఉంటుంది. అరే, నేను ఆనందంగా ఉండడానికి అమ్మ కడుపులో నేనున్నప్పుడు, అంటే ఆ తల్లి గర్భంలో ఉన్నప్పటికీ ఏంటి సంబంధం అన్న ఒక ప్రశ్న మళ్ళీ ఇక్కడ అరైజ్ అవుతుంది. అక్కడి నుంచే మనం ఈ జీవితాన్ని ఏం జీవిస్తున్నాము, మన పాస్ట్ లైఫ్ కర్మ, ఆ కర్మ ఫలాలు తీసుకురావడంతో పాటు మన తల్లిదండ్రులు మనం వాళ్ళ గర్భంలో ఉన్నప్పుడు ఎరుకతో లేకపోవడం వల్ల కూడా ఎన్నో మనకు తెలియనివి ఇక్కడ ఇబ్బందులు పడుతూనే ఉంటాం మాస్టర్స్. అందుకనే చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, తల్లి గర్భం దాల్చేటప్పుడు, గర్భం దాల్చడానికంటే ముందు ఇద్దరు కూడా, పేరెంట్స్ ఇద్దరు కూడా, ఎవరు పేరెంట్స్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళిద్దరూ కూడా ఎరుకతో ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి దాన్ని కూడా గమనిస్తూ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఆధ్యాత్మిక గర్భం గురించి మనం విజ్డమ్ షేర్ చేసుకోవడానికంటే ముందు, తల్లిదండ్రులు బేబీ కన్సీవ్ అయ్యేటప్పుడు ఎరుకతో లేకపోవడం వల్ల ఎలాంటి పరిస్థితుల్ని ఆ పిల్లలు ఎదుర్కొంటారు అన్న దాని గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ ని మనం విన్న తర్వాత ఎలా ఉండాలి అన్న దాని గురించి మనం అర్థం చేసుకుందాం మాస్టర్స్. ఒక అబ్బాయి ఆల్మోస్ట్ 10వ తరగతి చదువుతున్నాడు. ఎప్పుడు కూడా ఒకడే ఉండేవాడు, సైలెంట్ గా ఉండేవాడు, ఎవరితో కూడా మాట్లాడేవాడు కాదు. మరేమో అలాగే చాలా సన్నంగా కూడా ఉండేవాడు. చాలా అంటే అంటే ఆ 10వ తరగతి చదివే అబ్బాయి ఆ వయసుకు ఉండవలసిన ఫిజికల్ ఫిట్నెస్ లేదనమాట అబ్బాయికు. చాలా సన్నంగా ఉన్నాడు. మరి సోషలిస్టిక్ అవ్వట్లేదు, తను అవ్వలేకపోతున్నాడు. అంటే నలుగురిలో కలిసినప్పుడు హాయిగా నవ్వుతూ మాట్లాడలేకపోతున్నాడు అనమాట, సైలెంట్ గా ఉంటున్నాడు. అరే ఏంటిది, ఎందుకు అని వాళ్ళ అమ్మగారికి కూడా చాలా ఆ ఆ డౌట్ అనేది ఉందన్నమాట. సరే, ఇలా అవ్వదు అని మన ఒక పిరమిడ్ మాస్టర్ కు ఆవిడ ఈ విషయం కన్వే చేయడం అయ్యిందనమాట. కన్వే చేసినప్పుడు, సరే, ఆ నేను మీ ఇంటికి వచ్చి కమ్యూనికేట్ చేస్తాను బాబుతో, నేను మాట్లాడతాను అని. కానీ ఇంటికి వెళ్ళి కమ్యూనికేట్ చేస్తే బాబు మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు అనమాట, వాళ్ళ ఇంట్లో ఉన్న సరౌండింగ్స్, ఆ ఎనర్జీ సిస్టమ్ తో. సో మళ్ళీ ఓపెన్ గా మాట్లాడలేకపోతున్నాడు. సరే, ఇలా అవ్వదు అని బాబుని పిరమిడ్ మాస్టర్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి కమ్యూనికేట్ చేశారనమాట. సో ఒకటేసారి ఎందుకు ఇలా ఉంటున్నావు అంటే చెప్పలేరు కదా. అందుకని నెమ్మది నెమ్మదిగా ఆ ఎలా ఉంటావు క్లాసెస్ లో, బాగా అర్థమవుతుందా, స్పోర్ట్స్ యాక్టివిటీలో ఎలా ఉంటున్నావు ఏంటి, ఇలా కమ్యూనికేషన్ చేస్తూ చేస్తూ ఆల్మోస్ట్ దాదాపు 1 అవర్ అయిన తర్వాత, ఎందుకు నువ్వు హాయిగా నలుగురితో ఉండలేకపోతున్నావు అంటే, అబ్బాయి ఎప్పుడు చెప్పాడు, నేను ఏది చేయాలనుకున్నా కూడా అందరూ నన్ను హేళన చేస్తున్నారు. అరే నువ్వేంటి ఇంత సన్నంగా ఉన్నావు, అరే నువ్వేంటి ఆ ఇలా అయిపోతున్నావు, ఏమైనా గేమ్స్ ఆడడానికి, స్పోర్ట్స్ యాక్టివిటీస్ అని వెళ్తే గాని నువ్వు సన్నంగా ఉన్నావు, నీ వల్ల అవ్వదు అని అందరూ అనేసేవారు. అందుకనే నాకు అది అలానే రిజిస్టర్ అయింది. అవును కదా, నా వల్ల అవ్వదు, నేను ఇంత సన్నంగా ఉన్నాను, నా వల్ల ఏమవుతుంది అంటే, ఒక మాట ప్రభావం ఆ అబ్బాయిని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే, తనలో ఉన్న
ఆ కెపాసిటీని తను గుర్తించుకోలేకపోతున్నాడు అనమాట. తను నలుగురిలో మాట్లాడగలడు, కానీ దాన్ని గుర్తించలేకపోతున్నాడు. తను చక్కగా అందరి పిల్లలాగా హ్యాపీగా ఉండొచ్చు, కానీ దాన్ని గుర్తించలేకపోతున్నాడు. తను చక్కగా చదువులో చదువుతో పాటు ఆ గేమ్స్ ఇంకోటి మరోటి దాంట్లో అన్నిట్లో కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయొచ్చు, కానీ దాన్ని గుర్తించలేకపోతున్నాడు. ఎందువల్ల అంటే ఆ మాటల ప్రభావం వల్ల. ఎప్పుడైతే పేరెంట్స్ కాన్షియస్ గా లేరో, ఆ అబ్బాయి ఫేస్ చేస్తున్న సిచ్యుయేషన్ ని అర్థం చేసుకోలేకపోయారు. తన్ని పాజిటివ్ గా మోటివేట్ చేయడానికి వాళ్ళ వల్ల అవ్వలేదన్నమాట. అలా ఆ ఒక ప్యాచ్, ఎథరిక్ బాడీలో ఒక ప్యాచ్ అనేది ఏర్పడేసింది ఆ అబ్బాయికి. ఆ ఎథరిక్ బాడీలో ఏర్పడిన ప్యాచ్ వల్ల తను కంప్లీట్ ఎనర్జీస్ ని రిసీవ్ చేసుకోలేకపోతున్నాడు. ఆ ఫిజికల్ బాడీలో అనుభవించాల్సిన ఉండవలసిన స్థితిలో ఆ అబ్బాయి ఉండలేకపోతున్నాడు అనమాట. అంటే ఇది స్పిరిచువల్ ప్రెగ్నెన్సీ తర్వాత స్పిరిచువల్ పేరెంటింగ్ సంబంధించింది. అంటే పిల్లలతో సరిగా కమ్యూనికేట్ చేయకపోతే, వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ ని బూస్టప్ చేసే విధంగా ఆ పాజిటివ్ ఎనర్జీస్ ని ఇవ్వకపోతే, వాళ్ళు ఆ కాన్ఫిడెన్స్ అన్నది అబ్జర్వ్ చేస్తూ వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తూ మాట్లాడకపోతే పిల్లలు ఇలా అయిపోవడం జరుగుతూ ఉంటుంది, మనం గమనిస్తూ ఉంటాం. మరి ఇంకొక ఎగ్జాంపుల్ ని మనం గమనించినట్టయితే, ఒక ఆ బాబు ఎలా అంటే చాలా సైలెంట్ గా ఉంటున్నారు, ఎవరితోనూ మళ్ళీ కమ్యూనికేట్ చేయట్లేదు. వాళ్ళ నాన్నని చూస్తే మరి ఆ ఎలా అంటే భయంకరమైన కోపం వచ్చేస్తుంది వాళ్ళ అమ్మ నాన్నని చూస్తే. అంటే ఒక ఏజ్ వరకు చాలా బానే ఉన్నారు. ఆ ఆ అమ్మ నాన్నతో కమ్యూనికేట్ చేయడం గాని, తను చదువుకోవడం గాని, ఆ మరి జాబ్ కి వెళ్ళే వరకు చాలా అద్భుతంగా ఉన్నారు. కానీ జాబ్ కి వెళ్ళిన తర్వాత అమ్మ నాన్నలు అంటే అస్సలు పడట్లేదు. అమ్మ నాన్నలతో ఆ కమ్యూనికేట్ చేయాలనుకోవట్లేదు. అమ్మా నాన్నల్ని అసలు పట్టించుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. ఎందుకు ఇలాగా? ఏంటి అసలు అంటే, స్పెషల్ గా వాళ్ళ నాన్న అంటే ఇంకా అస్సలు ఇష్టం అవ్వట్లేదు. ఏంటి ఇది, ఎందుకు అని ఆ తనకు కూడా తెలుస్తుంది. అంటే నా పేరెంట్స్ నేను ఎందుకు ఇంత దూరంగా ఉంచుతున్నాను ఆ ఫీల్ అవుతోంది, కానీ తన దగ్గరకు తీసుకోలేకపోతున్నారు అనమాట. ఆ రియలైజేషన్ ఉన్నా కూడా అక్సెప్ట్ చేయలేకపోతున్నారు వాళ్ళ పేరెంట్స్, స్పెషల్లీ వాళ్ళ నాన్నని. ఎందుకు అన్నప్పుడు, వాళ్ళు చూడండి, మనం అనుకుంటాము ఫిఫ్త్ మంత్ లో సోల్ అన్నది అవుతుంది బేబీకు. ఫిఫ్త్ మంత్ తర్వాత బేబీ డెవలప్మెంట్, బేబీకి అన్ని తెలిసేది, అంతవరకు ఏం తెలియదు అని అనుకుంటాం. కేవలం జస్ట్ ఒక మాంసపు ముద్ద అంతే. దాని తర్వాతే సోల్ రావటము ఫిఫ్త్ మంత్ తర్వాతే అని అనుకుంటాం. కానీ కన్సీవ్ అవ్వడానికంటే అంటే ఫస్ట్ మంత్ ఉంటుంది కదా, బేబీ తల్లి ఆ, గర్భం ప్రవేశించడానికి ముందే తల్లి చుట్టూ ఆ సోల్ అన్నది తిరుగుతూ ఉంటుంది. ఇది ఎరుకతో ఉన్నప్పుడు మాత్రమే గమనిస్తాం మనం. నార్మల్ గా ప్రపంచిక వ్యవహారాలు చేసుకుంటూ ధ్యానంలో లేకుండా మనము ఆ స్థితిలో లేకుండా ఉంటే మనకు తెలియదు అనమాట. కాకపోతే సోలు వాళ్ళ పేరెంట్స్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు, ఈ భూమి మీదకు వచ్చే టైం అయినప్పుడు, ఆ తల్లి అంటే ఆ ఫస్ట్ మంత్ నుంచి, ఫస్ట్ మంత్ ముందు నుంచినే ఆ అమ్మ చుట్టూ తిరుగుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో సోల్ ఆ అబ్బాయి తల్లి గర్భంలోకి ప్రవేశించినప్పుడు పేరెంట్స్ డిస్కస్ చేసుకున్నారనమాట. ఏంటి డిస్కస్ చేసుకున్నారు? మనకు ఈ ఇప్పుడే బాబు కావాలా వద్దా? నాకు చాలా ఎర్లీ ఏజ్ ఇది, నేను వద్దనుకుంటున్నాను. మనకి ఇప్పుడే అవసరం లేదు. నాన్న స్పెషల్ గా ఎక్కువ స్ట్రెస్ చేస్తారు, లేదు ఇప్పుడే అవసరం లేదు, ఇంకాస్త లేట్ గా మనము చేసుకుందాం పిల్లల్ని. ఆ ఒక కాన్వర్సేషన్ బేబీ వినిందనమాట. కడుపులో ఉన్న ఆ సోల్ వినిందనమాట. అంటే అది రిజిస్టర్ అయింది, ఒక ప్యాష్ లాగా రిజిస్టర్ అయింది. ఎవరికి? ఆ అబ్బాయికి. అరే, నేను ఇంత సంతోషంగా మా అమ్మ నాన్నలతో ఉండాలని వీళ్ళని సెలెక్ట్ చేసుకుని ఇక్కడికి వస్తే, వీళ్ళేమో నన్ను వద్దు అని అనుకుంటున్నారా? నేను వీళ్ళకి ఇష్టం లేదా? వీళ్ళకి నా పైన ప్రేమ లేదా? అలానే ఆ కాన్వర్జేషన్ తర్వాత ఆ డిస్కషన్ తల్లి మర్చిపోయింది, తండ్రి కూడా మర్చిపోయారు. కానీ బేబీ సోల్లో అది రిజిస్టర్ అయిపోయింది. ఆ బేబీ గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత బేబీ కూడా మర్చిపోయి ఉంటుంది, బేబీకి కూడా ఏం గుర్తుండదు, గర్భంలో ఏమేం జరిగిందో బేబీకి కూడా గుర్తుండదు. కానీ అది అలానే రిజిస్టర్ అయింది. ఆ రిజిస్టర్ అయిన ఒక ప్యాచ్ అన్నది ఏముందో, అది ఒక సర్టెన్ ఏజ్ తర్వాత రిఫ్లెక్ట్ అవడానికి స్టార్ట్ అవుతుంది.
వాళ్ళిద్దరితో హాయిగా ఉండాలన్నా కూడా ఉండనివ్వట్లేదు. ఎందుకంటే ఎక్కడో లోపల అరే వీళ్ళిద్దరికి నేను ఇష్టం లేదు, అయినా కూడా వీళ్ళు నాకు ఆ భర్త ఇచ్చారు, కానీ వీళ్ళకి నేనంటే ఇష్టం లేదు. సో వీళ్ళకే నేను ఇష్టం లేనప్పుడు నాకెందుకు వీళ్ళిద్దరూ కావాలి అన్న ఒక రిపల్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలాంటివి చాలా అంటే చాలా ఎగ్జాంపుల్స్ చూడొచ్చు మాస్టర్స్. మనం సాధారణంగా ఎన్నో ఎన్నో డిసిషన్స్ అనుకుంటుంటాం, కానీ ఎరుకతో లేకపోవడం వల్ల మనం మాట్లాడే మాటలు అవ్వచ్చు, మనం తీసుకునే నిర్ణయాలు అవ్వచ్చు, మన ఆలోచనలు అవ్వచ్చు, అవన్నీ కూడా అవన్నీ కూడా సోల్ రిసీవ్ చేసుకుంటుంది. గర్భంలో ప్రవేశించిన సోల్ రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. అలా రిసీవ్ చేసుకున్నప్పుడు తాను పుట్టిన తర్వాత తన సంపూర్ణ డెవలప్మెంట్, హోలిస్టిక్ డెవలప్మెంట్ కు ఆ ఒక్క ప్యాచెస్, మన మాటలు ఏవైతే ఉంటాయో అవి చాలా ఇబ్బంది పెడుతూనే ఉంటాయి మాస్టర్స్. వాళ్ళు కంప్లీట్ గా డెవలప్మెంట్ ఒక అబ్బాయి లేదా అమ్మాయి కాన్ఫిడెంట్ గా లేకపోవడం అవ్వచ్చు, నలుగురిలో కలవకపోవడం అవ్వచ్చు, సరిగ్గా మాట్లాడలేకపోవచ్చు, లేదా మాటలు తొందరగా రాలేకపోవచ్చు, లేదా కంప్లీట్ గా నడవలేకపోవచ్చు. ఎన్నో ఎన్ని రకాలుగా అవన్నీ కూడా ఎరుకతో తల్లిదండ్రులు బేబీ ప్రెగ్నెన్సీ టైంలో ఉండకపోవడం వల్లనే రావడం జరుగుతూ ఉంటుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. మరి అలాగే మనం ఎలాంటి సిచ్యుయేషన్స్ ఫేస్ చేసి ఉంటామో అలాంటి వాతావరణంలోనే పిల్లల్ని కూడా పెంచాలనుకోవడం కూడా వాళ్ళు సోన్ ప్లాన్ కు తద్విరుద్ధంగా ఉండడం వల్ల కూడా ఆ ఒక ఆ ఆ హోలిస్టిక్ డెవలప్మెంట్, ఆ పిల్లల హోలిస్టిక్ డెవలప్మెంట్ కు విరుద్ధంగా ఉండడం వల్ల కూడా ఆ ప్యాచెస్ అన్నది ఎథరిక్ బాడీలో అంటుపోతూ ఉంటాయి. వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళ సోల్ ప్లాన్ ని ఫినిష్ చేసుకోవడానికి అవ్వకుండా అడ్డుపడుతూ ఉంటాయి. అందుకనే మనం ధ్యానం చేస్తున్నాం, జ్ఞానం ఉంటేనే ఆ ధ్యానంతో వచ్చిన శక్తిని ఎలా వినియోగించుకోవాలి తెలుస్తుంది. ధ్యానం చేస్తున్నాను, ఎంతో మంది పేరెంట్స్ టు బి ఉంటారు, ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు, పేరెంట్స్ టు బి ఉంటారు. ధ్యానం చేయండి ఇద్దరు కూడా. ధ్యానం చేస్తూ ఎలా ఎరుకతో ఉండాలి అన్నది ప్రాక్టీస్ చేసినప్పుడే అద్భుతమైన సోల్ ని మనం ఈ భూమి మీద వెల్కమ్ చేయొచ్చు మాస్టర్స్. నెక్స్ట్ రాబోయే జనరేషన్ అంతా కూడా చాలా చాలా హై ఎనర్జీస్ ఉన్న మాస్టర్సే, చాలా చాలా అద్భుతమైన సాధన చేసిన ఆ సోల్సే ఇప్పుడు ఆ, ఆ, ఇక్కడ ఈ భూమి మీద మనకు పిల్లలుగా రావడం అన్నది జరుగుతూ ఉంటుంది. అంత అద్భుతమైన సోల్స్ ఈ ఒక భూమి మీదకి మనం ఇన్వైట్ చేస్తున్నామంటే మనం ఎంత ఎరుకతో ఉండాలి, మనం ఎంత ధ్యాన సాధన చేయాలి అన్నదాన్ని మనం గమనించాలి మాస్టర్స్. అలాగే రీసెంట్ గా జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ నాకు పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయింది, నేను చెప్తాను మాస్టర్స్. పోయిన వారం నేను వైజాగ్ లో ఉన్నాను, ఒక ఆ శ్రీమంతానికి అటెండ్ అయ్యాను. ధ్యానం చేస్తూ ఎరుకతో ఉంటే ఆ మాస్టర్స్ మనకి ఎంత చక్కగా మెసేజెస్ ఇస్తారన్నది కూడా మనం గమనించుకోవాల్సి ఉంటుంది మాస్టర్స్. ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ కూడా ఒక 10 నుంచి 12 పిరమిడ్ మాస్టర్స్ మేము అక్కడ చేరాము. మాకు చక్కగా మెసేజ్ ఇస్తున్నారు అనమాట. ఆ శ్రీమంతంలో ఆ మాస్టర్ హై సోల్ మాస్టర్ రావడం మా అందరికి కూడా మెసేజెస్ ఇస్తున్నారు. ఎనర్జీస్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అసలు కూర్చొని మెడిటేషన్ చేస్తుంటే అక్కడ చాలా అంటే చాలా అద్భుతంగా ఆ ఒక పిరమిడ్ మాస్టర్ ఎవరైతే ఇప్పుడు ఆ ప్రెగ్నెన్సీతో ఉన్నారో వాళ్ళు కన్సీవ్ అవ్వడానికంటే ముందు వాళ్ళకు చక్కగా మెసేజ్ ఇచ్చారు సోలు, నేను రాబోతున్నాను అని. వాళ్ళ ధ్యానంలో ఉంటే డివైన్ డ్రాప్స్ వాళ్ళలోకి ఎంటర్ అవడం వాళ్ళు గమనించారు. అంటే నేను రాబోతున్నాను. అలా ఆ డివైన్ డ్రాప్స్ రావడంతోనే ఆ ఇంకా ద వెరీ నెక్స్ట్ మంతే ఆ ప్రెగ్నెంట్ గా ఉండటము. మళ్ళీ ఫస్ట్ మంత్ నుంచినే బేబీ తన ధ్యానంలో చేస్తూ ఆ ఈ కమ్యూనికేట్ చేస్తుంటే ఆ సోల్ మెసేజెస్ ఇవ్వడము, కమ్యూనికేట్ చేయడము ఇవంతా కూడా జరుగుతోంది. మరి అలాగే మేము అక్కడ ఆ ఒక ఫంక్షన్ హాల్లో అందరూ కూర్చొని మెడిటేటర్స్ అందరూ కూర్చొని మెడిటేట్ చేస్తుంటే ప్రతి ఒక్కరికి ఒక మెసేజ్, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మెసేజ్.
ఎలా అంటే విజన్స్ రూపంలో నేను రాబోతున్నాను. అండ్ ఆ ఆ సోల్ కమ్యూనికేషన్ అనేది కూడా ఎఫెక్టివ్ గా మేము రిసీవ్ చేసుకోగలుగుతున్నాం అన్నమాట. ఇంత అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్ ధ్యానం చేస్తూ ఎరుకతో ఆ ఒక గర్భం ఆ, దాల్చడం అంటే, ఆ పేరెంటింగ్ అంటే. మరి అలాగైతే ధ్యానంతో పాటు ఇంత ఎరుకతో ఉండాలి, ఇలా ధ్యానంతో పాటు అంత అద్భుతమైన సోల్ ఈ భూమి ఈ భూమి మీదకి తీసుకురావాలి అన్నప్పుడు మనం ఎలా ఉండాలి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా ఉంటూ ధ్యాన సాధన చేస్తూ మనం ఏ స్థితిలో ఉంటూ ఆ సోల్ ని ఇన్వైట్ చేయాలి? ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్య విషయం ఏమంటే, పిల్ల పిల్లల పెంపకంలో, పిల్లల్ని కనడంలో కేవలం తల్లి అంతే రెస్పాన్సిబుల్. పిల్లల్ని పోషించడంలో కేవలం తండ్రి ఒక్కరే రెస్పాన్సిబుల్ అన్న బైఫర్కేషన్ థాట్ ఏదైతే ఉందో, ఆ బైఫర్కేషన్ థాట్ ని మనం ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టేసేయాలి. దాని గురించి కంప్లీట్ ఫుల్ స్టాప్ పెట్టేసేయాలి. ఇద్దరు కూడా ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ అన్నది మనం అర్థం చేసుకోవాలి మాస్టర్స్. అవును, ఒప్పుకోవాల్సిందే. అమ్మ గర్భంలో నుంచి బేబీ రావడం వల్ల అమ్మ ఇంకా ఎక్కువ ఎరుకతో ఉండాలి, అది ఖచ్చితంగా ఒప్పుకుంటాను. కానీ ఇద్దరు ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ అన్నది మనం గమనించాలి మాస్టర్స్. ఎందుకు అమ్మ కొంచెం ఒక ఆ మెట్టు ముందు అంటే, లేదా ఒక అడుగు ముందు అంటే, ఆ ఊంబ్ కనెక్షన్ ఏవైతే ఎస్టాబ్లిష్ అయి ఉంటుందో, ఆ పేగు బంధం, ఆ పేగు కనెక్షన్ ఏదైతే ఎస్టాబ్లిష్ అయి ఉంటుందో, ప్రతి ఒక్కటి కూడా బేబీ అమ్మ నుంచి డైరెక్ట్ గా రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో అందుకనే ఇంకా ఎక్కువ ఎక్కువ ఎరుకుతో ఉండాల్సిన అవసరం ఉంది. సో ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ అన్నప్పుడు ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అంటే, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అనే దానికంటే యాజ్ అ సోల్ బాడీ, యాజ్ అ సోల్ బాడీ. మనం ఇప్పటి వరకు కూడా మనం జస్ట్ శరీరం అనే అనుకుంటున్నాం. మనం శరీరం కాదు, మనం ఆత్మ. ఆ ఆత్మ పరంగా ఆ ఆత్మకు ఫీమేల్ మేల్ అన్నది ఏమి ఉండదు. ఆత్మ పరిపూర్ణం. ఆ పరిపూర్ణ స్థితిని మనం గుర్తించాల్సి ఉంటుంది ముందుగా. ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో, లేదా పేరెంట్స్ అవ్వాలి అనుకుంటున్నారో, లేదా పెళ్ళిళ్ళు దగ్గరలో ఎవరైనా సరే, ఎవరైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, మనం పరిపూర్ణం అంటే మనలోనే ఆ శివశక్తి రెండు ఉన్నాయి అన్నది మనం గుర్తించాలి. రెండు మనం మనల్ని గమనించినట్టయితే మన బాడీలో లెఫ్ట్ సైడ్ శక్తికి సంకేతం, మన బాడీలో రైట్ సైడ్ శివుడికి సంకేతం. ఇంకా సింపుల్ గా దీన్ని అర్థం చేయించాలంటే, మనం ఏదైతే పనులు ఫిజికల్ గా పనులు చేసుకోగలుగుతున్నామో, ఆ ఫిజికల్ పనులు చేసుకోవడానికి మనకి ఏ ఉండాలి? మన శరీరం ఉండాలి ఖచ్చితంగా. ఆ శరీరం పురుషుడికి సంకేతం అయితే, ఆ పురుషుడికి చైతన్యం ఇచ్చే అంతరాత్మ స్త్రీ శక్తి, లేదా శివశక్తి, లేదా శక్తి స్వరూపం అని మనం గమనించాలి మాస్టర్స్. అంటే ఇక్కడ పురుషుడు అనే ఈ శరీరం లేకపోతే ఆ శక్తి ఏం చేయలేదు. అవునా లేదా? ఆత్మ ఉంది కానీ శరీరం లేదు. ఆత్మకు శరీరంతోనే ఈ అనుభవాల్ని తీసుకోవడం అన్నది అవుతుంది. ఆత్మకు శరీరం లేదు అంటే ఏంటి అర్థం? ఆ ఒక్క జీవుడి సమయం భూమి మీద ముగిసిందని, అంటే తను బాడీ వెకేట్ చేశారు, మరణం పొందారు అని అర్థం. అంటే పురుషుడు అని ఈ శరీరం లేకపోతే ఆత్మ అన్నది ఏం చేయలేదు. ఆత్మ ఇక్కడ ఆ శక్తికి స్వరూపం. అదే ఒకవేళ ఆ చైతన్యమే లేదంటే, ఒట్టి శరీరం ఉందంటే, ఈ ఒట్టి పురుషుడు ఉందని ఏం చేయడానికి అవుతుంది? ఏం చేయడానికి అవ్వదు. అంటే పురుషుడు ఉండాలి, స్త్రీ కూడా ఉండాలి. ఆ స్త్రీ మరి పురుషుడు సంపూర్ణమైతేనే మనం పరిపూర్ణులవుతాం. పరిపూర్ణులైతేనే ఏదైనా చేయగలుగుతాం. ఈ సత్యాన్ని ముందు గుర్తించాలి మనం.
ఆ సత్యాన్ని గుర్తించగలిగితేనే మనం ఆ సంపూర్ణ తత్వం లేదా ఆ పరిపూర్ణ తత్వం గుర్తించగలిగితేనే మనము ఆ అదే ఎరుకతో ఒక హైయెస్ట్ సోల్ ని రిసీవ్ చేసుకోగల స్థితిలో మనం ఉంటాం మాస్టర్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ప్రతి ఒక్క సెషన్ లో కూడా మిస్ కాకుండా నేను చెప్తూనే ఉంటాను ఇది. ఏంటది? మనం ఆ మన ఒక సత్యాన్ని మనం గుర్తించాలి. ఎందుకు ఈ మనం మనలోనే శివుడు, మనలోనే శక్తి ఉందని గుర్తించాలి అంటే, ఆ స్త్రీ శక్తి మరియు పురుష శక్తి సమ్మిళనమైతేనే ఆ మాతృత్వం, ఆ దైవత్వం అన్న స్థితికి మనం చేరుకోగలుగుతాం. అల్టిమేటం స్టేట్ ఏంటి అంటే, అల్టిమేటం స్టేట్ ఆ దైవత్వపు స్థితి. ఆ దైవత్వపు స్థితికి మనం చేరుకోవాలి ఏంటి అద్భుతమైన మాతృత్వపు స్థితి మనలో జాగృతం అవ్వాలి. మాతృత్వపు స్థితి మనలో జాగృతం అవ్వాలి అంటే ఏంటి? నేను పరిపూర్ణం అన్నది నేను గమనించాలి. మరి అనసూయ మాత అందించిన దివ్య మాతృత్వం ఒక విషయాలను కూడా మనం గమనించినట్టయితే, ఆ ఒక జ్ఞాన భండారం, ఆ ఒక జ్ఞాన నిధిలో కూడా చెప్పడం ఇదే. ఏంటి అంటే, సంపూర్ణలు పురుషుడు కానీ స్త్రీ కానీ ఇద్దరిలో కూడా ఆ పురుష స్త్రీ శక్తి సంపూర్ణంగా ఉంటేనే ఆ ఆ పరిపూర్ణమైన ఎరుకతో వాళ్ళు ఒకటైతే మాత్రమే తమలో ఉన్న మాతృత్వపు స్థితిని జాగృతి చేసుకుంటారు. తమలో ఉన్న ఆ దైవత్వపు స్థితికి వాళ్ళు చేరుకోగలుగుతారు. అప్పుడే ఎరుకతో మహాద్భుతమైన ఒక ఆత్మను ఈ భూమి మీదకు తీసుకురాగలుగుతారు అని చెప్తారు మాస్టర్స్. ఇదేం అసలు ఆ ఎలా అంటే, పెద్ద పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు. వెరీ వెరీ చిన్న కాన్సెప్ట్. కాకపోతే సూక్ష్మంగా, సున్నితంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఒక సెన్సిటివిటీని మనం మిస్ చేస్తూ ఉంటాం. ఆ సెన్సిటివిటీని మనం పట్టుకోవాల్సి ఉంటుంది. ఆ సూక్ష్మంతో మనం గమనిస్తూ ఉన్నట్టయితే ఇదంతా అసలు పెద్ద కష్టమైన పనే కాదు. మరి ఎలాగా మనం ఆ పరిపూర్ణత్వపు వైపు వెళ్ళడానికి సాధ్యమవుతుంది? ఎలా గుర్తించుకోవాలి అంటే, మనం బ్యాలెన్స్డ్ ఫెమినైన్ ఎనర్జీస్ ఎలా ఉంటాయి, బ్యాలెన్స్డ్ మాస్కులైన్ ఎనర్జీస్ ఎలా ఉంటాయి అన్నది తెలుసుకోవాలి మాస్టర్స్. ఆ ఎనర్జీస్ ఎలా ఉంటాయి అన్నది మనం తెలుసుకున్నట్టయితే మనం స్వాధ్యాయం చేసుకోవచ్చు. అంటే ఈ ఎనర్జీస్ నాలో ఉన్నాయా లేదా, ఉంటే దాన్ని అలానే కాపాడుకోవడానికి నేను ధ్యానం చేయాలి. అలానే నాలో డెవలప్ చేసుకోవడం ధ్యానం చేయాలి. ఒకవేళ లేనట్టయితే దానికి విరుద్ధమైన ఎనర్జీస్ మనకు అవసరం లేని ఎనర్జీస్ మన నుంచి రిలీజ్ చేసి మనకు అవసరమైన ఎనర్జీస్ ని మనం స్థితి చేసుకుంటూ వెళ్తే, ఆ ప్రాక్టీస్ ధ్యానంతో ద్వారా దాన్ని ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నామంటే మనం ఆ పరిపూర్ణత్వ వైపుకి వెళ్ళిపోతాం మాస్టర్స్. చాలా కాలం క్రితం అసలు నువ్వు అమ్మాయి నువ్వు అబ్బాయి అనే డిఫరెన్సియేషన్స్ తో పిల్లల్ని పెంచేవాళ్ళే కాదు. ఒక బాబు గాని పాప గాని జన్మ తీసుకున్నారంటే నువ్వు పరిపూర్ణం, నువ్వు ఆ పరిపూర్ణాన్ని గుర్తించి అటువైపే సాధన చేయడానికి నువ్వు వెళ్ళాలి అన్నట్టుగానే వాళ్ళని పోషించేవారు. కానీ ఆ ఒక లేన్ అది ఎప్పుడు డిస్టర్బ్ అయింది అన్నది మనం ఐడెంటిఫై చేయలేము. కానీ ఒక లేన్ అది డిస్టర్బ్ అవడం వల్లే ఈ క్లాసిఫికేషన్స్ అన్నది వచ్చింది. జెండర్ బయాస్ లేదా ఆ క్లాసిఫికేషన్స్ రావడం చూడండి. ఇలా కమ్యూనికేట్ చేయడం వల్ల కూడా పేరెంటింగ్, ప్రెగ్నెన్సీ టైంలో పిల్లల్లో ఎంతో బ్లాక్ ఉంది. ఒక ఒక అమ్మాయికి అయితే సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఆ, ఈ సైకిల్స్ ఉంటాయి. అమ్మాయిలకి నెల నెల సైకిల్స్ రావడం జరుగుతుంది కదా, ఆ సైకిల్స్ రావటం లేదనమాట. అమ్మాయికు సరిగ్గా రావట్లేదు, చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంది. ఎంతో మంది డాక్టర్స్ ని వాళ్ళు కాంటాక్ట్ చేశారు. ఎంతో మంది డాక్టర్స్ ని కాంటాక్ట్ చేసినా కూడా వాళ్ళ ఆ సమస్యకు వాళ్ళు పరిష్కారాన్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. ఏంటిది అసలు, ఎందుకు ఇది అని వాళ్ళు
ఎంత ట్రై చేసినా అర్థం తెలుసుకోలేనప్పుడు ధ్యానం ద్వారా వాళ్ళకు సమాధానం దొరికింది. ఏంటి ఆ సమాధానం అంటే, ఆ అమ్మాయి తల్లి గర్భంలో ఉన్నప్పుడు నాన్న బలంగా చెప్పారంట ఒక మాట. ఏంటది అంటే, నాకు బాబు అయితేనే చాలా ఇష్టం పాప కంటే. ఇప్పుడు ఎవరైతే గర్భంలో ఉన్నారో వాళ్ళు బాబుగానే జన్మించాలి అని. కానీ ఇక్కడ డిజైన్ అయిపోయింది, ఏమి అమ్మాయిగా జన్మ తీసుకోవాలి అని. అమ్మాయిగా జన్మ తీసుకో తనలో ఆ రూపురేఖలన్నీ కూడా అలానే డెవలప్ అయిపోయాయి తల్లి గర్భం. మరి అలా డెవలప్ అయిపోయిన తర్వాత ఏమో నాన్న అంటున్నాడు, అమ్మాయి ఇష్టం లేదు నాకు, బాబు అయితేనే ఇష్టం అని. మరి ఇక్కడ సోల్ ప్లాన్ ఏమో అమ్మాయిగా జన్మ తీసుకోవాలని, నానేమో లేదు అబ్బాయే కావాలని. మరి నేను ఎలా ఉండాలి? అప్పుడు సోలు బలంగా ఎటువైందే? ఏమని రిలీజ్ ఆహా. అందాక రాలే. ఎస్ మేడం, మ్యూట్ చేస్తారు మేడం. ఓకే సార్. సో బలంగా డిసైడ్ చేసుకుంది ఆ సోలు. ఏమని? నేను అమ్మాయిగా జన్మ తీసుకున్నా సరే నాన్న మెచ్చేలాగా అబ్బాయిలానే జీవిస్తాను అని. నాన్న మెచ్చేలాగా అబ్బాయిలానే జీవిస్తాను అని డిసైడ్ చేసుకోవడం వల్ల ఆ అబ్బాయిలకు ఈ సైకిల్స్ అన్నది ఉండదు. ఇక్కడేమో జన్మ తీసుకున్న తర్వాత సోలు బలంగా రిజిస్టర్ అయింది, అబ్బాయి ఎలా ఉండాలో అలా ఉండాలని. కానీ ఫిజికల్ బాడీ ఏముంది, అమ్మాయిలా ఉంది. అందుకనే ఆ అమ్మాయి ఆ సైకిల్స్, ఆ ప్రాబ్లమ్ అవన్నీ ఫేస్ చేస్తూ ఉంది. ప్రతి ఒక్క విషయంలో కూడా ఎలా యాక్టివ్ గా బోల్డ్ గా ఉండాలో ఓకే, ఆ ఎక్స్ప్రెషన్ మరొకటి ఇంకోటి ఓకే. కానీ ఈ ఒక సోల్ బలంగా డిసైడ్ చేసుకోవడం వల్ల, నాన్నకు ఇష్టమయ్యేలాగా నేను అబ్బాయిలానే ఉండాలన్నది రిజిస్టర్ అవ్వడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ తమలో ఎన్నో జన్మలు జ్ఞానం ఉంటే గాని ఒక జన్మలో స్త్రీగా జన్మించలేము అని పత్రిజీ గారు అంటారు. అంత ఆ హైయెస్ట్ స్టేట్ ఏమి, స్త్రీ ఒక జన్మ. కానీ ఆ ఒక ప్రాముఖ్యతని గుర్తించలేని స్థితిలో ఆ అమ్మాయి ఉండేదన్నమాట. అంటే అది అది తనకు కావాలి అని వచ్చిన స్థితి కాదు. తాను గర్భంలో ఉన్నప్పుడు పేరెంట్స్ కమ్యూనికేట్ చేసుకున్న ఒక విషయం. మరి అలాగే ఎంతో మంది ఆ బేబీ కన్సీవ్ అయినప్పుడు గొడవ పడుతూ ఉంటారు తల్లిదండ్రులు. వాళ్ళు ఏమనుకుంటారు, 5th మంత్ తర్వాత కదా బేబీకి అన్ని తెలిసేది, అయినా ఇవన్నీ ఇలా మాట్లాడుతుంటే బేబీకి ఏం చేరుతుంది? ఖచ్చితంగా కాదు. ప్రతి ఒక్కటి, అమ్మ ఎలా ఉన్నారు, నాన్న ఎలా ఉన్నారు, నా సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కటి. అమ్మ నాన్న గొడవ పడుతుంటే, ఓ నేను రావడం వల్ల అమ్మ నాన్నకి ఇష్టం లేదేమో అందుకనే గొడవ పడుతున్నారేమో. కొన్ని సందర్భాల్లో ఈ మధ్యలోనే ప్రెగ్నెన్సీ టర్మినేట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే ఇలాంటి రీజన్సే. ఎరుకతో లేకపోవడం వల్ల, తల్లిదండ్రులు ఎరుకతో లేకపోవడం వల్ల వాళ్ళు ఆ ఆ, అనాలని ఉండరు, కానీ వాళ్ళ నోట వెంబడి వచ్చేస్తుంది మాట. నాకు బేబీ ఇష్టం లేదు, నాకు అవసరం లేదు, నేను పుట్టినా కూడా నేను చూసుకోను, నేను కేర్ చేయను అని. ఆ బేబీకి అవన్నీ కూడా వినుంటుంది, రిజిస్టర్ అయి ఉంటుంది. అందుకనే సరే అమ్మ నాన్నలకే నేను ఇష్టం లేదు కదా, నేను ఎందుకు రావాలి అని చెప్పి మధ్యలోనే ప్రెగ్నెన్సీ టర్మినేట్ అవుతుంది. వీళ్ళెవరు డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఆటోమేటిక్ అయిపోతుంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. అందుకనే అన్నాను, పెద్ద టాపిక్ కాదు కానీ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఆ లోతులు, సూక్ష్మతల్ని, ఆ సెన్సిటివిటీని అర్థం చేసుకో చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క దాన్ని కూడా ఎరుకతో గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి కాదు, ప్రెగ్నెన్సీ కావాలనుకున్నప్పటి నుంచి కూడా ఇద్దరు, ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా ఎక్కువ ధ్యాన సాధన చేస్తూ ఉండాలి. ఎక్కువ ధ్యాన సాధన చేస్తూ ఎక్కువ వాళ్ళు
ఆ ఎనర్జీస్, ఫెమినైన్ ఎనర్జీస్ మరి మాస్కులైన్ ఎనర్జీస్ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ కంప్లీట్నెస్ స్టేట్ లో వాళ్ళు ఉండాలి. అప్పుడే వాళ్ళు ఆ మాతృత్వం అంటే ఆ బేబీని చక్కగా పాలన పోషణ చేసే స్థితికి చేరుకుంటారు. అది దైవత్వపు స్థితికి చేరుకోవడానికి సాధ్యం అవుతుంది. మరి బ్యాలెన్స్డ్ ఫెమినైన్ ఎనర్జీస్ ఎలా ఉంటాయి అంటే అనంతానంతమైన ప్రేమ, కరుణ, సహన, కాన్ఫిడెన్స్, సంరక్షించాలన్న ఒక ఫీలింగ్, ఈ ఒక ఉంటాయి అన్నమాట ఎక్కువ బ్యాలెన్స్డ్ ఫెమినైన్ ఎనర్జీస్ లో. అదే ఫెమినైన్ ఎనర్జీస్ నాలో బ్యాలెన్స్డ్ గా లేవు అని ఎలా గుర్తించవచ్చు అంటే విపరీతమైన బద్ధకం, దేని గురించి కూడా ఆ, ఆలోచించడానికి ఉండదు. మరి ప్రతిదానికి భయం, ప్రతిదానికి ఏడుపు, మరి అలాగే ఆ ఒక ఇన్కంప్లీట్ ఫీలింగ్, కాన్ఫిడెన్స్ లేకపోవడము, ఇలాంటివి అన్ని కూడా ఇంబ్యాలెన్స్డ్ ఫెమినైన్ ఎనర్జీస్ కు రిఫ్లెక్షన్. ఈ ఇంబ్యాలెన్స్ ఫెమినైన్ ఎనర్జీస్ లక్షణాలు మనం అమ్మాయిల్లో కూడా గమనించవచ్చు, అబ్బాయిల్లో కూడా గమనించవచ్చు, గుర్తుంచుకోండి. అలాగే బ్యాలెన్స్డ్ మాస్కులైన్ ఎనర్జీస్ ఎలా ఉంటాయి? కాన్ఫిడెంట్ గా ఉండటము, లాజికల్ థింకింగ్ అవ్వచ్చు, మరి అందరినీ ప్రొటెక్ట్ చేయాలన్న ఒక ఫీలింగ్ అవ్వచ్చు, మరి ఆ అగ్రెసివ్ ఉన్నా కూడా అది పాజిటివ్ గా ఉండటము, ఇలా ఉంటుందన్నమాట బ్యాలెన్స్డ్ మాస్కులైన్ ఎనర్జీస్. అవి ఇంబ్యాలెన్స్డ్ మాస్కులైన్ ఎనర్జీస్ ఎలా ఉంటాయి? విపరీతమైన కోపం, కేర్లెస్నెస్ యాటిట్యూడ్, ఎవరు ఏమైపోతే నాకేంట్లే, నేనెందుకు పట్టించుకోవాలి అన్న అలాంటి కేర్లెస్నెస్ యాటిట్యూడ్. మరి అగ్రెసివ్ ఉంటుంది, దాన్ని చాలా ఆపోజిట్ డైరెక్షన్ లో అంటే అవసరం లేని విధంగా చేయడం కానీ, దేని గురించి కూడా బాధ్యతగా లేకపోవడం, ఇవన్నీ కూడా ఆ ఇంబ్యాలెన్స్డ్ మాస్కులైన్ ఎనర్జీస్ ఒక లక్షణాలు. ఇవి బ్యాలెన్స్డ్ ఫెమినైన్ మరి బ్యాలెన్స్డ్ మాస్కులైన్ ఎనర్జీస్ ఇద్దరిలో కూడా గమనిస్తాం, స్త్రీలో కూడా గమనిస్తాం, పురుషుడిలో కూడా గమనిస్తాం. అలాగే ఇంబ్యాలెన్స్డ్ ఫెమినైన్ మరి మాస్కులైన్ ఎనర్జీస్ పురుషులో కూడా గమనిస్తాం, స్త్రీలో కూడా గమనిస్తాం. ఈ రెండింటిని కూడా మనం గుర్తించి మనం ఏ స్థితిలో ఉన్నాం, ఎలాంటి ఎనర్జీ స్టేట్ లో మనం ఉన్నాం అన్నది గమనించాలి. మనలో బ్యాలెన్స్డ్ ఫెమినైన్ ఎనర్జీస్, బ్యాలెన్స్డ్ మాస్కులైన్ ఎనర్జీస్ ఉన్నాయా? సంతోషం. ఒకవేళ లేదా, ధ్యాన సాధనతో పాటు మనం బ్యాలెన్స్డ్ ఎనర్జీస్ ని బ్యాలెన్స్డ్ చేసుకునేలాగా చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఇందు గురించి పరస్పరం తల్లిదండ్రులు కావాలనుకున్న వాళ్ళు పరస్పరం ఒకరికొకరు సహాయ సహకారాలు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అమ్మాయి అబ్బాయికు, అబ్బాయి అమ్మాయికు ఎలా చేసుకోవడం అవుతుంది అంటే, మాతృత్వం అన్నది ఎక్కడ మొదలవుతుంది, ఎప్పుడు మొదలవుతుంది అంటే అమ్మాయి చిన్న వయసులో తన తండ్రిని చూసుకోవడం వల్ల తనలో ఉన్న ఒక మాతృత్వపు స్థితి జాగృతి చెందుతుంది. అరే మా నాన్నకి ఏం కాకుండా నేను చూసుకోవాలి, అరే మా నాన్నకి ఏం కావాలో నేను టైంకి అందివ్వాలి, ఆ ఒక తపన ఉంది చూడండి, నాన్నని బాగా చూసుకోవాలి, నాన్నకి ఏం కావాలన్నా నేను ఇవ్వాలి అని ఆ ఒక ఆ తపన ఉంది చూడండి, అదే అమ్మాయికి ఒక చిన్న వయసులో తనలో ఉన్న మాతృత్వపు స్థితి జాగృతి చేసుకోవడానికి చక్కని అవకాశం. మరి అలాగే తను పెరిగేటప్పుడు తన అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కేరింగ్, ప్రొటెక్టింగ్ యాటిట్యూడ్ అన్నది ఎక్స్ప్రెస్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ తనలో ఆ మాతృత్వ స్థితి జాగృతి జరగడానికి స్కోప్ ఉంటుంది. అలాగే పెళ్ళైన తర్వాత తన భర్తకు కావాల్సిన ఇవ్వాల్సిన ప్రేమ, సహకారం వీటితో కూడా ఆ మాతృత్వపు స్థితి తనలో జాగృతి అవుతుంది. అంటే ఇప్పుడు పరస్పరం పురుషుడు స్త్రీకి, స్త్రీ పురుషుడికి సహాయ సహకారాలు చేసుకుంటేనే కదా ఈ ఒక మాతృత్వపు స్థితి జాగృతి అవుతుంది. అదే అబ్బాయిని మనం గమనించినట్టయితే అమ్మ దగ్గర నుంచి అన్ని నేర్చుకుంటాడు. అమ్మ ఇచ్చే ప్రేమ, ఆప్యాయతల వల్ల ఆ మాతృత్వపు ఆనందాన్ని ఆస్వాదిస్తాడు. అక్కడ నుంచి తనకు ఉన్న అక్కల ద్వారా మాతృత్వపు స్థితిని ఆస్వాదిస్తాడు. అలాగే భార్య ద్వారా ఆ మాతృత్వపు స్థితిని ఆస్వాదిస్తాడు. ఈ ఎరుకతో ఉన్నప్పుడు మాత్రమే ఆ కంప్లీట్నెస్ ఉన్నప్పుడే స్పిరిచువల్ ప్రెగ్నెన్సీ అన్నదానికి ఆస్పదం ఉంటుంది మాస్టర్స్. ఎప్పుడైతే ఆ ఒక బ్యాలెన్స్ ఫెమినైన్ ఎనర్జీస్, మాస్కులైన్ ఎనర్జీస్ హైయెస్ట్ స్టేట్ రీచ్ అవ్వగలుగుతారో అప్పుడే
అద్భుతమైన మరో సృష్టికి నాంది చేయడానికి సాధ్యమవుతుంది. ఆ ఎరుక స్థితిలో ఉన్నప్పుడే బ్యూటిఫుల్ సోల్ ని ఇన్వైట్ చేయడానికి సాధ్యమవుతుంది. ఆ స్థితిలో ఉన్నప్పుడే అద్భుతమైన ఒక ఎరుకతో ఆ ఎంటైర్ 9 months కూడా ఉండడానికి సాధ్యమవుతుంది. మరి సోలు ఫిఫ్త్ మంత్ నుంచి డెవలప్ అవుతుంది. ఫిఫ్త్ మంత్ నుంచి కాదు, ఫస్ట్ మంత్ నుంచినే. ఫస్ట్ 5 months పంచభూతాలతో కనెక్ట్ అవుతుంది సోలు. ఫస్ట్ కనెక్ట్ అవడమే అర్థతో కనెక్ట్ అవుతుంది. మరి అలాగే ఇంకా అన్ని పంచభూతాలతో కనెక్ట్ అవుతుంది. మరి 5th month నుంచి 9th month వరకు తన ఉన్న సరౌండింగ్స్, పేరెంట్స్ కి సంబంధించిన వీళ్ళతో ఇలా కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యి 9th month ఆ కంప్లీట్నెస్ వచ్చిన తర్వాతే బేబీ ఈ భూలోకం లోకి రావడం అన్నది జరుగుతుంది. అంటే అమ్మ గర్భం నుంచి బయటికి రావడం అన్నది జరుగుతుంది. ఇంత ప్రక్రియ ఉన్నప్పుడు ప్రతి ఒక్క మొమెంట్ లో కూడా ఎంత ఎరుగుతూ ఉండాలి మనం. సింపుల్ మాస్టర్స్, ఆధ్యాత్మిక గర్భం అంటే పెద్ద ఏమది రాకెట్ సైన్స్ ఏ ఉండదు. చేసే ప్రతి పనిలో కూడా, ఉండవలసిన ప్రతి క్షణంలో కూడా ఎరుకుతూ ఉండడం, కాన్షియస్ గా ఉండడం, ప్రతిదాని సాక్షితత్వంగా గమనించడం, దాంతో పాటు నిత్యం ధ్యానం చేయడం. ధ్యానం చేస్తేనే ఇవన్నీ మనం పొందగలుగుతాం. మరి యాక్సెప్ట్ చేయడం, కంపారిజన్ లేకపోవడం. కంపారిజన్ ఉండకూడదు, కంపారిజన్ అస్సలు అవసరం లేదు. మరి ఏదొచ్చినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం, సంతోషంగా ఉండటం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడే ఆ హోలిస్టిక్ డెవలప్మెంట్ అన్న దాని గురించి ఆ బేబీకు సాధ్యమవుతుంది. మరి ఇంత ఎరుకతో లేకుండా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మా బాబు నా మాట వినట్లేదు, మా పాప నా మాట వినట్లేదు, మరేమో వాళ్ళ హెల్త్ లో డిస్టర్బెన్సెస్ చూస్తున్నాము, ఎందుకో మరి తెలియట్లేదు. చంటి పిల్లల్ని ఇప్పుడు చాలా వరకు ధ్యానంలోకి రాని వాళ్ళని గమనిస్తే ఏ సోల్ కూడా సిజరియన్స్, సి సెక్షన్స్ ని ఇష్టపడదండి. నార్మల్ డెలివరీ అవ్వడానికి ప్రతి సోల్ కూడా ఇష్టపడుతుంది. కానీ అదేమో దాని గురించి అసలు అర్థమే చేసుకోకుండా సి సెక్షన్స్ కి వెళ్ళిపోతుంటారు. అది కూడా ఒక భయాన్ని ఏర్పరుస్తుంది ఆ బేబీకు. మరి ఆ డేట్స్ మరొకటి అంతా ఈ ఫలానా టైంకే బేబీ రావాలి, ఫలానా ముహూర్తము జ్యోతిష్యులు చెప్పారు చాలా మంచిదంట, ఆ టైంకి వెళ్ళి నేను సి సెక్షన్ చేయించుకుంటాను. మనం డిసైడ్ చేయకూడదండి. సోల్కి తెలుసు ఎప్పుడు భూమి మీదకి రావాలి అని. దాన్ని రెస్పెక్ట్ ఆ ఒక్క విషయాన్ని రెస్పెక్ట్ చేయకుండా మనకు నచ్చినట్టు ఉండాలి అని అనుకుంటే ఎలాగండి? ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. ఈ ఒక స్థితిలో ఉండాలి అంటే ధ్యానం చాలా చాలా అవసరం. పెళ్లికి ముందు చిన్న వయసు నుంచే ధ్యానం మొదలెట్టాలి. ఇంకా పెళ్ళవుతుంది, అబ్బాయి అమ్మ ఇద్దరు కూడా ధ్యానస్తులై ఉండాలి. ఖచ్చితంగా ధ్యానం ప్రతినిత్యం చేస్తూ ఉండాలి. ధ్యాన సాధన చేస్తూ ఆ ఒక పరిపూర్ణత్వాన్ని అక్సెప్ట్ చేసినప్పుడు ఆ సోల్ ని ఇన్వైట్ చేసుకుని ఆ సోల్ తో కమ్యూనికేట్ చేసుకుంటూ మీరు ఆ ఒక ఎరుక స్థితిలో, కాన్షియస్నెస్ లో ఉన్నారంటే సోల్ తో కమ్యూనికేట్ చేయొచ్చు. సోల్ కి ఏం కావాలో మీకు చెప్తుంది. అలా మీరు ఉన్నా కూడా చాలు. కావాల్సిన పరిస్థితులు అన్ని కూడా మీరు సోల్ తో కమ్యూనికేట్ చేస్తే సోల్ ఎలా కావాలో అలాగా డెవలప్ ఆ స్థితిని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తుంది. దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎంతో మంది పిరమిడ్ మాస్టర్స్ పేరెంట్స్ అవడానికంటే ముందు సోల్ తో కమ్యూనికేట్ చేసి వాళ్ళ ఈ ఒక ప్రపంచం, ఐ మీన్ భూమి మీద ఉన్న పరిస్థితులు ఇలా ఉంది, కానీ అమ్మా నాన్నలకి ఇద్దరికి కూడా నువ్వు కావాలి, కానీ నువ్వు వచ్చినప్పుడు నీకు కావాల్సినవన్నీ కూడా నువ్వే ఎస్టాబ్లిష్ చేసుకుని నువ్వు రావాలి అంటే ఫినాన్షియల్ సోర్సెస్ అవ్వచ్చు, ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, ఆ సోల్ అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకుని రావడం అనేది జరిగింది. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మాస్టర్స్ ఒక ఎక్స్పీరియన్సెస్ లో. ఇవన్నీ కూడా అనుభవించాలి, ఇవన్నీ కూడా ఇంకా లోతుగా అర్థం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ధ్యానం చాలా చాలా అవసరం మాస్టర్స్. ధ్యానంతోనే ఇవన్నీ కూడా సాధ్యమవుతుంది. ధ్యానంతోనే ఆధ్యాత్మిక గర్భాన్ని కూడా దాల్చడానికి వీలవుతుంది మాస్టర్స్.
ఇంతవరకు నాకు తెలిసిన జ్ఞానాన్ని మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలను తెలియజేస్తున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఆధ్యాత్మిక గర్భం గురించి చాలా అద్భుతంగా వివరించారు. సో ఫ్రెండ్స్, మీకు దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే 10 minutes టైం ఉంది, అడగవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం మేడం. నమస్తే సార్. ఇప్పుడు మీరు చెప్పినట్టు గర్భంలోనే మనం వాళ్ళకి ఇచ్చే తల్లిదండ్రులు బాగుండడం తోటి ఆత్మ కూడా రెండు కలిసి బాగుంటాయని చెప్తున్నారు. ఇప్పుడు తెలియక అలానే ఏదో తల్లిదండ్రులు ఇదైపోయి తర్వాత పిల్లలు బాగుండారని మీరు చెప్తున్నారు. అప్పుడు వాళ్ళని సరి చేయాలంటే ఏం చేయాలి? వాళ్ళ పిల్లల్ని ధ్యాన స్థితిలో కూర్చోబెట్టి దీన్ని మనం ఇన్నర్ చైల్డ్ అవేకెనింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది సార్ మనకు ధ్యానంలో. సో పిల్లల్ని ధ్యానంలో కూర్చోబెట్టి వాళ్ళలో ఆ తల్లి గర్భం నుంచి ఇప్పటిదాకా ఎస్టాబ్లిష్ అయిన ట్రోమాస్ వాళ్ళు రిలీజ్ చేసేలాగా వాళ్ళని మెడిటేషన్ చేయిస్తే ఆ ఒక ప్యాచెస్ ఏవైతే ఎస్టాబ్లిష్ అయి ఉంటాయో అవి రిమూవ్ చేసుకోగలరు సార్. రిమూవ్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఎంటైర్ జర్నీని ఇంకా బ్యూటిఫుల్ గా, నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా మీకు, ఆ అబ్బాయి 10th క్లాస్ అబ్బాయి. సో ధ్యానంలో కూర్చోబెట్టి అబ్బాయికు తనకు తెలియకుండా ఇలాంటి ప్యాచెస్ ఏవైతే తనకి ఎస్టాబ్లిష్ అయ్యాయో తాను దాన్ని క్షమించి రిలీజ్ చేయమని చెప్పి ధ్యానం ప్రాక్టీస్ చేశాడు అనమాట. ఇప్పుడు హాయిగా చక్కగా అందరితో కూడా కలగోలుగా మాట్లాడుతూ హాయిగా ఉన్నాడు సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. మేడం, మాకు తెలిసిన వాళ్ళు ఒక అబ్బాయిని పెంచుకున్నారు. అంటే వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. ఒక అబ్బాయిని మామూలుగా ఈ గవర్నమెంట్ దీని ద్వారా తీసుకుని పెంచుకున్నారు. అయితే ఆ అబ్బాయి సరిగా అంటే చదవడంలో గానీ బిహేవియర్ లో గానీ చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అంటే దీనికి ఏమైనా పరిష్కారం ఉంటుందంటే అంటే ఆ అబ్బాయి మళ్ళీ దారిలో పడ్డానికి కానీ వాళ్ళు తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ అబ్బాయి వాళ్ళని. అబ్బాయి ఎవరైతే ఉన్నారో అబ్బాయిని ధ్యానం చేయడానికి వాళ్ళు హెల్ప్ చేయమని చెప్పండి మ్యామ్. వాళ్ళు ముందు అబ్బాయి వాళ్ళు మెడిటేటర్సా? కాదు మేడం. వాళ్ళని కూడా ధ్యానం చేయడానికి స్టార్ట్ చేయమని చెప్పండి. మరి అలాగే అబ్బాయి కూడా ధ్యానం ప్రాక్టీస్ చేయడానికి స్టార్ట్ చేయమని చెప్పండి. ఆ అబ్బాయి ఎందుకంటే వీళ్ళ గర్భం ద్వారానే బయటకు వచ్చింటే ఆ అబ్బాయి ఎలాంటి సిచ్యుయేషన్స్ లో పెరిగాడు అన్నది వీళ్ళకు క్లారిటీ ఉంటుంది అనమాట. కానీ అడాప్ట్ చేసుకోవడం వల్ల ఆ అబ్బాయి ఎలాంటి సిచ్యుయేషన్స్ లో పెరిగాడు, ఎలాంటి విషయాలు విన్నాడు ఏంటి అన్నది వీళ్ళకి ఏం తెలియదు. కాబట్టి అబ్బాయి ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు తనకు తెలియకుండా తాను ఈ భూమి మీదకి రాకముందు వాళ్ళ పేరెంట్స్ ఎలాగా తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు తిని ఎలాంటి సిచ్యుయేషన్స్ విన్నాడు, ఫేస్ చేశాడు, వాటన్నిటిని కూడా తనకు అవసరం లేని ఆ ఎనర్జీస్ అన్నిటిని కూడా రిలీజ్ చేసుకునేలాగా తను ఆ ఒక అఫర్మేషన్ చేసుకుని ధ్యానం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తను చక్కగా ఇప్పుడు ఏమి స్థితిలో ఉన్నాడో దాన్ని దాటి ముందుకు రావడానికి సాధ్యమవుతుంది. దీని అంతటికీ కూడా చాలా ఎక్కువ పేషెన్స్ అవసరము. మరి అలాగే అందుకనే వాళ్ళిద్దరూ మెడిటేటర్స్ అయ్యి వాళ్ళ సాధన కంటిన్యూ చేస్తున్నారంటే వాళ్ళు చక్కగా అబ్బాయి గైడ్ చేయొచ్చు అని మ్యామ్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే మ్యామ్. నేను మెడిటేషన్ అనేది పెళ్లి కాకముందే స్టార్ట్ చేశాను. పెళ్లి అయినాక కూడా అక్కడ నాకు సంకల్పం వచ్చిందనమాట. పెళ్లి కాకముందు ఎలాంటి పిల్లలు కావాలా అనేది కూడా నాకు సంకల్పం తీసుకోవడం జరిగింది. అలాగే నేను పెళ్ళైన తర్వాత కూడా ఆ టైంలో కూడా ప్రతిరోజు నేను నాకు ఎలాంటి బిడ్డ కావాలి అని నేను సంకల్పం చేసుకునేదాన్ని. ఆ తర్వాత కూడా నాకు నిదానంగానే అయింది. అయితే నాకు గర్భం దాల్చినాక నేను నా బిడ్డతో మాట్లాడేదాన్ని అనమాట. గర్భంతో ఉన్నప్పుడు కూడా బాగా రెస్పాండ్ అవ్వడం కూడా జరిగేది. నేను గొప్ప గొప్ప వాళ్ళ వీడియోస్ కానీ గర్భ సంస్కార్ కానీ ఇవన్నీ నేను వినేదాన్ని ఆ టైంలో కూడా.
మంచిగా రెస్పాండ్ అవ్వడము, అంటే శంకర్ భగవత్పాదులు గాని, మళ్ళా ఇట్లా పెద్ద పెద్ద అంటే అందరి రమణ మహర్షి గాని వాళ్ళందరి జీవిత చరిత్ర నేను సిడి పెట్టుకొని వినడము, ఇవన్నీ చెప్పడము. ఇంట్లో ఏ పని చేసుకున్నా నేను మాట్లాడుతూ చేసేదాన్ని. అలాగే నాకు ఈ ఈ వైశాఖ మాసంలో గొప్ప వాళ్ళందరూ ఎలా పుట్టారు అంటారు, అలా పుట్టడం అనమాట. ఇంకొకటి పూర్ణ చంద్రుని చూసుకొని నేను నమస్కారం చేసుకునేదాన్ని. ఇలా ఏ లోపము లేకుండా నీలాగా పూర్ణ చంద్రుడిలాగా బిడ్డ నాకు కావాలి అనుకునేదాన్ని. అలాగే హస్త నక్షత్రము, చంద్రుని నక్షత్రంలోనే వైశాఖ మాసంలోనే నాకు బిడ్డ రావడము. ఎంత మంచిగా సంస్కారవంతులు అంటే పిల్లలు ఆ రకంగానే ఉన్నారు మేడం నా బిడ్డ నాకు. నేను ఏ రకంగా అనుకుంటానో విద్యలో గాని, ఆధ్యాత్మికంగా గాని, ఎందులో కూడా నాకు ఆ లోటు లేకుండా నాకు భగవంతుడు ఇచ్చాడు. ఎలా అంటే నేను ముందు ఆ రకమైన జ్ఞానాన్ని పొందడం వల్ల, ఎలాంటి బిడ్డ కావాలి అనే సంకల్పాన్ని నేను తెలుసుకోవడం వల్ల దాన్ని నేను ఆచరించాను మేడం. చాలా అది నాకు అద్భుతమైన మంచి ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ అయింది. అవును, చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. నేను చాలా ప్రతిరోజు మాట్లాడుతూనే పని చేసుకునేదాన్ని, చెప్పేదాన్ని, అట్లే రెస్పాండ్ అవ్వడము, లోపల బాగా గమనించేదాన్ని. చాలా చాలా మంచి అనుభూతి పొందాను మేడం నేను. బయటికి వచ్చినా కూడా ఆ బిడ్డ ఆ రకంగానే ఉన్నాడు. అద్భుతం అది నాకు మ్యామ్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్, చాలా మంచి ఎక్స్పీరియన్స్. అలా పూర్ణచంద్రుని చూస్తూ నమస్కారం చేసుకునేదాన్ని మేడం నేను. పున్నమి రోజు అంటే చంద్రుని చూసుకొని ఇలాంటి వాడే కావాలి, ఇలాంటి వాడు. ఆ బిడ్డ పుట్టంగానే ఎట్లున్నాడంటే మేడము, ఆ డాక్టర్ వాళ్ళే ఆశ్చర్యపోయారు. ఏంటమ్మా నీ బిడ్డ ఇంత యాక్టివ్ గా ఉన్నాడు, పొద్దున పుట్టాడు, సాయంకాలానికి ఇలా పాకుతున్నాడు, ఎనికి జరుగుతున్నాడు అనమాట. ఆవిడ నేను ఎవరిని చూడలేదమ్మా ఈ రకంగా. పొద్దున పుట్టాడు, సాయంకాలం ఇలా జరుగుతున్నాడు, కిందికి వచ్చేసాడు నీ బిడ్డ ఉయ్యాల్లో పడుకోబెడితే, ఏంటి ఇంత ఆశ్చర్యము అనేసింది అనమాట. అట్లా నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది మేడం. చాలా అద్భుతం మ్యామ్. చాలా మీ మీ ఎక్స్పీరియన్స్ ఈ రోజు మీరు షేర్ చేసుకోవడం నిజంగా చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ మ్యామ్. ఖచ్చితంగా వింటారు మేడం, ఖచ్చితంగా వింటారు. మనము భార్యాభర్తలుగా వాళ్ళ దగ్గరగా ఉన్నప్పుడు సంకల్పం చేసుకోవాలి ఖచ్చితంగా. మనకి ఇలాంటి బిడ్డ కావాలి అని సంకల్పం చేసుకొనే మనం దగ్గర ఉండాలి. అలాంటప్పుడే అది మనకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది మేడం. నాకు లేట్ గానే అయింది, అయితే నేనేం అనుకోలేదు. కానీ మనకు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడే వస్తారు. అవును, వచ్చే వాళ్ళు మంచిగా ఉండాలి. అవును, ఇలాగే అనుకున్నాను మేడం. ప్రతి టైంలోనూ నేను అట్లే అనుకునేదాన్ని. ఆ టైంలో నేను ఖచ్చితంగా సంకల్పం చేసుకునేదాన్ని. అఫర్మేషన్స్, మేనిఫెస్టేషన్స్ మన సంకల్ప శక్తి అని అంటారు కదా మాస్టర్స్. పత్రిజీ సార్ ఎప్పుడు కూడా ఒకే మాట అంటారు, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని. అంటే మన ఈ లైఫ్ ఏముందో, ఇందులో మనం జీవిస్తున్నది ఏముందో, ఆ రియాలిటీ ఏముందో అది మనం క్రియేట్ చేసుకుందే, ఎవరో ఇచ్చింది అయితే ఖచ్చితంగా కాదు. సో అందుకనే మనం మన రియాలిటీని క్రియేట్ చేసుకునేటప్పుడు కూడా చాలా ఎరుకతో, ఆ సంకల్ప శక్తి చేసేటప్పుడు కూడా చాలా ఎరుకతో. అండ్ సంకల్పాలు ఎప్పుడు కూడా మన గురించి కాదు, విశ్వ కళ్యాణం గురించి చేస్తుంటే ఆటోమేటిక్ గా యూనివర్స్ అప్లిఫ్ట్ అవుతుంది. అంటే మనం కూడా యూనివర్స్ లో అప్లిఫ్ట్ అయిపోతూ ఉంటాం, మన స్థితి కూడా పెరుగుతూ ఉంటుంది, మనం కూడా ఆనందంగానే ఉంటాం. కేవలం మన గురించి కాకుండా యూనివర్స్ గురించి మనం ఆ సంకల్పాలు చేస్తూ ఉంటే, చూడండి మేడం గారు చక్కగా సంకల్పాలు చేశారు, అద్భుతమైన సోల్ ని ఇన్వైట్ చేశారు. ఆ అద్భుతమైన సోల్ ఇన్వైట్ చేయడం వల్ల ఆ మేడం గారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. తద్వారా ఆ ఒక సోలు ఈ యూనివర్స్ గురించి కూడా మంచి మంచి ఒక తన సోల్ పర్పస్, మళ్ళీ ఈ ఒక యూనివర్స్ సోల్ పర్పస్, ఐ మీన్ యూనివర్స్ ఏవైతే పర్పస్ ఉందో అది కూడా కనెక్ట్ అయ్యి ఎగ్జిక్యూట్ చేసేలాగా. అందుకే మాస్టర్స్ ఎప్పుడు కూడా సంకల్పాలు యూనివర్స్ గురించి ఉండాలి, అప్పుడే మనం కూడా హ్యాపీగా ఉంటాం. చాలా చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ మ్యామ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. మేడం మ్యామ్ చాలా బాగా చెప్పారు. మీరు ఇప్పుడు జనరేషన్స్ కి కౌన్సిలింగ్స్ తీసుకోవచ్చుగా మేడం? నిజంగా ఎంత ఉపయోగమైన టాపిక్ ఇది. అన్మ్యారీడ్ పీపుల్ కాలేజెస్ కి అట్లా వెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే వచ్చే జనరేషన్ అంతా హెల్దీ, మెంటల్లీ హెల్దీ జనరేషన్ వస్తుంది కదా.
నేను ఒక కాలేజ్ లో లెక్చరర్ అండ్ వైస్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాను మ్యామ్. సో ఇక్కడ నా పరిధిలో వచ్చే పిల్లలందరికీ కూడా ఎప్పటికెప్పుడు ఈ యొక్క విజ్డమ్ ని షేర్ చేస్తూనే ఉన్నాను. దాంతో పాటు ఇలాగా జూమ్ సెషన్స్ లో చేయడం వల్ల చేస్తున్నాను. ఇంకా పర్సనల్ గా కౌన్సిలింగ్ అన్నట్టుగా ఇప్పటి వరకు అయితే చేయలేదు, కానీ నాకు ఎవరైనా ఫోన్ చేసి కమ్యూనికేట్ చేశారంటే ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను. ఎందుకంటే మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యాన ప్రచారం, ధ్యానం నుండి అందరికీ ఎంత చక్కగా వాళ్ళు వాళ్ళ లైఫ్ ని లీడ్ చేసుకోగలుగుతారో దానికి తగినంత సహాయం చేయడం మన వంతు అవుతుంది. ధ్యాన ప్రచారం, ఆ ధ్యాన ప్రచారం భాగంగా ఏవైతే నేను చేయగలుగుతానో ఖచ్చితంగా అవన్నీ కూడా చేస్తున్నాను. ఇప్పుడు మేము ఏదైనా కొంతమంది పిల్లల్ని కలిపి ఒక జూమ్ సెక్షన్ లాగా పెడితే మీరు చెప్తారా మేడం క్లాస్? ఖచ్చితంగా మ్యామ్. ఆ టైమింగ్స్ మీరు నాకు ముందుగానే చెప్పినట్టయితే నేను ఆ టైమింగ్స్ ప్రకారంగా చూసుకొని చెప్పగలుగుతాను మ్యామ్. నాకు కాలేజ్ వర్కింగ్ హార్స్ 10 to 4:30 ఉంటుంది, లేదా 5 o'clock ఉంటుంది ఒకసారి వర్క్ వల్ల. సో ప్రియర్ టు దిస్ టైం, ప్రియర్ టు 10 o'clock, ఆఫ్టర్ 5 o'clock నేను ఎప్పుడైనా సరే చెప్పగలుగుతాను. ఓకే, మీ నెంబర్ ఇస్తారా మేడం? ఖచ్చితంగా చెప్పండి. 99 99 722 722 582 582 79. ఓకే మేడం. అంటే ఏదైనా కౌన్సిలింగ్ సెక్షన్స్ అరేంజ్ చేద్దామని, అంటే నేను నెక్స్ట్ ఇయర్ కమింగ్ ఇయర్ రోటరీ ప్రెసిడెంట్ అవుతాను. ఆ ఆర్గనైజేషన్ దాకా మీలాంటి వాళ్ళతో అట్లాంటి ఏమన్నా ఇప్పిస్తే వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యి తెలుసుకుంటారు కదా. ఈ జనరేషన్ కి బాగా ఉపయోగపడుతుంది ఇది. ఖచ్చితంగా మ్యామ్. ప్రతి ఒక్కరికి మేడం నంబర్ ఒక్కసారి చెప్పరండి మ్యామ్. చాట్ బాక్స్ లో సార్ ఒకరు వేసున్నారు, అది శ్రీనివాస్ సార్ చాట్ బాక్స్ లో వేశారు నా నంబర్ ని, చూసుకోవచ్చు. డెఫినెట్ గా నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను మ్యామ్. మీరు చాలా బాగా చెప్పారు. చాలా ఉపయోగపడే టాపిక్ ఇది బేసిక్ గా టు బి మదర్స్ కి, కాలేజ్ స్టూడెంట్స్ కి. అవును మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. సార్ నేత్ర మేడం కి మనం క్లాప్స్ చేద్దాం. ఈరోజు సార్ ఈ వీడియో పోస్ట్ చేస్తారా సార్? చేస్తామమ్మా, ఈవినింగ్ మధ్యాహ్నం లోపల వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో స్పిరిచువల్ ప్రేయర్ ఏంటి, ఆధ్యాత్మిక గర్భం. సో అద్భుతమైన కాన్సెప్ట్. మేడం కూడా చాలా చక్కగా మనకు అన్ని విషయాలు అర్థమయ్యేటట్టు చాలా కూలంకషంగా చెప్పారు. సో నేత్ర మేడంకి మరి రేపు ఎల్లుండి కూడా మేడం సెషన్ ఉంటుంది. ప్రతి సెషన్ లో కూడా లాస్ట్ 3 days మనం మేడం క్లాసెస్ పెట్టుకోవడం జరుగుతుంది. సో కాబట్టి దయచేసి రేపు కూడా ఎవరు మిస్ అవ్వద్దు. సో ఇది ఈరోజు సెషను. మేడంకి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుని మనం ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి చక్కగా ఈరోజు సెషన్ మనం క్లోజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ.